నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. జీతం వస్తుంది కానీ జేబులో పైసా మిగలడం లేదు. ఎంత పొదుపు చేద్దామనుకున్నా ఏ ఖర్చు తగ్గట్లేదు. ఏదో తిప్పలపడి ఇన్వెస్ట్ చేద్దామంటే ఏది మంచిదో అర్థం కావట్లేదు. అయితే ఇలా నవ్వుతూ చెప్పుకుంటున్నంత చిన్న సమస్య ఏమీ కాదు ఇది. కాస్త పెద్దోళ్ల సంగతి అటుంచితే 20 నుంచి 40 ఏళ్ల వయసున్న ప్రతి 10 మందిలో 8 మందికి ఇదే డైలమా. మీరు ఇదే ఆలోచనలో ఉన్నారా? ఏ నుంచి జెడ్ వరకు సూచనలు సలహాలకు 3 నిపుణులు మనతో ఉన్నారు. ఆలస్యం చేయకుండా చర్చలోకి వెళ్తాం. మీ వయసు 20 అయినా 40 అయినా, ఇప్పుడే జాబ్ వచ్చినా జాబులు లేక వ్యాపారాల్లో కుదురుకుంటున్న వాళ్ళైనా, పొదుపు పెట్టుబడులు ఎక్కడా ఎలా పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం ఈరోజు ప్రతిధ్వనిలో. మన చర్చలో పాల్గొంటున్న వారు వివికే ప్రసాద్ గారు, ఆర్థిక వ్యవహారాల నిపుణులు, అలాగే రేవంత్ చలమల గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, బచ్చు అనిల్ కుమార్ గారు, వెల్త్ అండ్ ఇన్సూరెన్స్ మేనేజర్. ముందుగా వివికే ప్రసాద్ గారు, ఒక సగటు వ్యక్తి నెలవారీ ఆదాయ నిర్వహణ ఏ విధంగా ఉండాలి? ఖర్చులకు ఎంత, పొదుపు ఎంత, లేకపోతే పెట్టుబడులు దీనికి సంబంధించి ఎంత ఉండాలి అనేది ఏమైనా రేషియోలు, కొన్ని రూల్స్ ఏమైనా ఉన్నాయా దీనికి? రూల్స్ అనేవి ఏవి ఉండవండి. ఎందుకంటే ఆదాయం నిర్వహణ ఎలా ఉండాలి అంటే, మనకి కనుక అవకాశం ఉంటే ఆదాయం అపరిమితంగా ఉండాలి, ఖర్చులేమో పరిమితంగా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. అందువల్ల ఆదాయం మీద మనకి కంట్రోల్ ఉండదు. పైగా మీరు ఈ రోజున ఇంట్రడక్షన్లో చెప్పినట్లుగా ప్రధానంగా ఈ టాపిక్ శాలరీ క్లాస్ గురించి, కొద్దిగా గొప్ప మిడిల్ క్లాస్ ఇన్కమ్ లేదా అంతకన్నా కొద్దిగా పయ్యాళ్ళు తప్పితే రిచ్ పీపుల్కి కాదు అన్నట్లుగా అర్థమవుతుంది. అందువల్ల వీళ్ళకి ఆదాయ వనరులు పెంచుకోవాలంటే మొట్టమొదటి చేయవలసిన పని ఏంటంటే, వాళ్ళ ప్రథమ కర్తవ్యం మొట్టమొదటి వాళ్ళ ఖర్చులు ఎంతో ఒక పేపర్ మీద రాసుకోగలగాలి. అది 20 ఏళ్ళైనా, 25 అయినా, 30 అయినా, 40 అయినా కానీ చేయవలసిన కార్యక్రమం ఏంటంటే, మొట్టమొదటి వాళ్ళ యొక్క బడ్జెట్ ఎంత అవుతుంది నెలకి, ఆ ఖర్చులన్నీ రాసుకున్న తర్వాత ఆ ఖర్చుల కన్నా ఎక్కువ సంపాదించాలనేది మొట్టమొదటి ప్లాన్ ఉండాలి. ఒకవేళ అవసరమైతే ఇంకొక ఉద్యోగం చేయటం, లేకపోతే ఖర్చులు తగ్గించుకోవటం, ఇలా బేరీజు వేసుకున్న తర్వాత బడ్జెట్ని సమతూకంలో కనుక పెట్టుకోగలిగినట్లయితే ప్రధానంగా కొద్దిగా గొప్పగా నింపాదిగా ఆలోచించడానికి శక్తి వస్తుంది. అది మొదటి కర్తవ్యం. ఆ తర్వాత ఒకవేళ కనుక జీతాలు పెరిగినా, లేదా ఆదాయ మార్గాలు పెరిగినా, లేదా అనుకోకుండా మన మిగతా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తి పంపకాల మూలంగా మనకు ఆస్తులు ఏర్పడి దాని మీద ఆదాయం వచ్చినా, మన ఆదాయం పెరిగితే కనుక అప్పుడు చేయవలసింది ఏంటంటే, అప్పుడు ఆలోచించాల్సింది మనకు వచ్చిన అదనపు ఆదాయాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే మళ్ళీ కోరిక కూడా ఎలా ఉంటుంది, మ్యాక్సిమం వస్తే బాగుంటుంది, నాకే వస్తే బాగుంటుంది అని కోరుకోవటం సహజం. కానీ అది సిద్ధించాలి అంటే ముందు మనకి అవకాశాలు ఎన్నున్నాయో తెలియాలి, అవకాశాల్లో మిళితమైనటువంటి రిస్క్ ఎంతో తెలియాలి, మనం ఎంతకాలం వెయిట్ చేయగలమో కూడా తెలియాలి. ఇలా వీటిని బ్యాలెన్స్ చేయకుండా ఊరికే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని సైబర్ ఫ్రాడ్లో కనుక ఇరుక్కుంటే మన ఒరిజినల్ మొత్తం క్యాపిటల్ కూడా ఎరోడ్ అయిపోతుంది. అందువల్ల మనం చేయవలసింది ఏంటంటే, సహజ సిద్ధంగా స్థిరత్వంగా ఉంటూ సేఫ్టీకి పెద్దపీట వేసేది ఏంటి అంటే, మన అందరి మనసులోకి మొట్టమొదటి వచ్చేది చిన్న అమౌంట్ అయినా, కొద్దిగా మధ్యతరగతి మొత్తమైనా, బాగా పెద్ద మొత్తమైనా దాచుకోగలిగింది ఫస్ట్ కనపడేది మనకు బ్యాంకులు కనపడతాయి. ఆ బ్యాంకుల్లో దాచుకోవడం ఒకటి. రెండవది ఆలోచన ఏం చేస్తారు, సగటు జీవులు ప్రస్తుతం ఉంటే 12 లక్షల వరకు ట్యాక్స్ లేదు కాబట్టి అంతగా సేవ్ చేయవలసిన అవసరం లేదు ట్యాక్స్ కోసం. అందువలన ట్యాక్స్ ఎలాగూ ఉండదు కాబట్టి బ్యాంకుల్లో పెట్టుకుంటే వచ్చే 7% అంతవరకు గ్యారంటీగా వీళ్ళకి వస్తుంది, నికరంగా కూడా వస్తుంది. ఆ తర్వాత చేయవలసింది ఏంటంటే, అంతకన్నా కొద్దిగా మెరుగైన రిటర్న్స్ రావాలి అంటే ఎక్కువ మంది ఆలోచించేది అంటే, పిల్లలు ఉంటే, ఆడపిల్లలు ఉంటే కనుక బంగారం కొనుక్కుందాం వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలంటే అంటారు. అలా కనుక చేసినట్లయితే ఈ 2-3 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగింది కాబట్టి ప్రజలందరూ బంగారం గురించి మాట్లాడుతుంటే దాని వైపు మళ్ళకూడదు. దేనికి వైపు ఎందుకు మళ్ళకూడదు అంటే, 1950 నుంచి ఇప్పుడు దాకా 2025 దాకా చూస్తే సగటున బంగారంలో వచ్చినట్టు 9% మాత్రమే. అంటే అందులో రిస్క్ ఉందా అంటే, దాచుకోవడం రిస్క్. అదృష్టవశాత్తు ప్రస్తుతం బంగారం డిజిటల్ రూపంలో కొనుక్కోవచ్చు కాబట్టి దాచుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు, తరుగు గిరుగు లాంటి ప్రమాదాలు కూడా ఉండవు. అందువల్ల బంగారం 9% చాలు అనుకుంటే చేయాలి. ఆ తర్వాత ఇంకా కొద్దిగా మెరుగైన రిటర్న్స్ వస్తే బాగుండు అనుకుంటే ఏం చేయాలి, ఇండెక్స్ కొనుక్కోవచ్చు. అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే నాకు భయము, నేను ఎవరిని నమ్మలేను, నా మాట ఎవరో వినరు, నాకు విలువ ఎవరు అనుకుంటే కనుక ఇండెక్స్ కొనుక్కోవచ్చు. ఇండెక్స్ కూడా డిజిటల్ రూపంలో కొనుక్కోవచ్చు. అది మీరు 1000 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయలైనా కొనుక్కోవచ్చు, 10 కోట్లైనా కొనుక్కోవచ్చు. అందువల్ల అందరికీ అందుబాటులో ఉండే సాధనం ఇండెక్స్. ఆ ఇండెక్స్ కొనుక్కోవాలి అంటే నిఫ్టీ బీస్ అని రకరకాల మ్యూచువల్ ఫండ్స్లో నిఫ్టీని మిమిక్ చేసేటువంటి ఫండ్స్ చాలా ఉంటాయి, అవి కొనుక్కోవచ్చు. ఇది కొనుక్కుంటే ఎంత వస్తుంది, అసలు ఎందుకు కొనుక్కోవాలని కూడా ఒక్క మాట చెప్పాలి. ఎందుకంటే బంగారం 9% వస్తుంది, బంగారం మాయమవదు కాబట్టి మనం సేఫ్టీగా ఉంచుకోగలిగితే ప్రమాదం లేదు. పైగా డిజిటల్ రూపంలో వచ్చింది కాబట్టి అనుకున్నాం. ఇండెక్స్లోనే కనుక చూసినట్లయితే మనం మరీ 50 సంవత్సరాలకు వెళ్ళక్కర్లా, కానీ 2004-5 నుంచి చూసుకుంటే
గడిచిన 20 సంవత్సరాలుగా కనుక మనం చూసినా కూడా ఇండెక్స్ లో కొనుక్కున్న వాళ్ళకి 2004లో మొదలుపెట్టి కొనుక్కుంటే వాళ్ళకి దాదాపుగా 16% వరకు, 14% నుంచి 16% కూడా వదిలేద్దాం, 14% వరకు గ్యారంటీగా అందరికీ వచ్చింది 2004లో కొనుక్కుని అట్టే పెట్టి కూర్చుంటే. దీనిలో మీరేమన్నా కష్టపడాలా, తెలివితేటలు ఉపయోగించాలా, ఏమీ అక్కర్లా. మీరు చేయవలసిందల్లా ఫిండెక్స్ లో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఖచ్చితంగా కొనుక్కుంటూ వెళ్ళిపోవటం. అలా కొనుక్కుంటూ వెళ్ళిపోతే 15-16% వస్తుంది. ఇలా ఆదాయ మార్గాల్లో కొద్దిగా మెరుగైనవి, మన తెలివితేటలు అక్కర్లేనివి, మనకి రిస్క్ ఎక్స్పోజ్ కానివి కనుక కొనుక్కోవటం మొదలు పెడితే ఆర్థిక అభివృద్ధి సాధించడం అంతగా పెద్ద కష్టం కాదు. రేవంత్ గారు, ఇప్పుడు ఖర్చులు పోగా మిగిలింది పొదుపు చేయాలంటారా, లేకపోతే పొదుపు చేయగా మిగిలింది ఖర్చు చేయాలా? ఆ పొదుపును కూడా ఎక్కడ పెట్టుబడి పెడితే మంచిది అంటారు? ఏ ఇద్దరికి కూడా ఒకటే పద్ధతి అనేది పనికిరాదండి. ఒక తల్లి కడుపున పుట్టిన ఇద్దరు అన్నతమ్ముల పరిస్థితులు కూడా ఒక రకంగా ఉండవు. ఒక్కొక్కరితో ఒక్కొక్క పరిస్థితి. సో పరిస్థితులకు అనుకూలంగానే మన యొక్క ఫైనాన్షియల్స్ అనేవి ఎలా ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. ఒక స్టాండర్డైజ్డ్ ఫార్ములా తోటి దాన్ని ముందరికి తీసుకెళ్ళడం అనేది సాధ్యం కాదు. ఇక్కడ మీరు ఆల్మోస్ట్ ఒక 3 కేసులను ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ అసలు మనం సేవ్ చేసి తర్వాత ఖర్చు పెట్టాలా అనేది. ఒకవేళ మనం ముందు సేవ్ చేసి తర్వాత ఖర్చు పెట్టాలి అని అనుకుంటే, ఒక 50,000 జీతం వచ్చే ఒక వ్యక్తి నేను నెలకి 25,000 సేవ్ చేసి తర్వాత ఉన్నటువంటి 25,000 నేను ఖర్చు పెట్టుకోవాలి అని అనుకుంటే, తన జీవితంలో ఉండేటువంటి చాలా పెద్ద పెద్ద అంశాలను కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు సేవ్ చేసేది భవిష్యత్తుకే కదా అని మనం అనుకోవచ్చు. కానీ భవిష్యత్తును మనం నిర్మించాలి అని అంటే, ఆ భవిష్యత్తు నిర్మాణం కోసం కూడా మనం కొంత ఖర్చు అనేది పెట్టాలి. మనకు ఆరోగ్యకరమైన ఫుడ్ అనేది మనకు ఒకటి ఉండాలి. పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలి. ఈ రోజు ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరం లాంటి పరిస్థితుల్లో మనకి సగం డబ్బులతోటే బతకాలి అని అంటే అది సాధ్యమైనటువంటి పరిస్థితులు కాదు. ఇంకో రెండొక కేసు ఉంది. ముందుగా మనం ఖర్చులు పెట్టి తర్వాత సేవ్ చేయాలా అనేది. ఖర్చులు పెట్టి మిగిలిందేదో సేవ్ చేద్దాంలే అని మనం అనుకున్నట్లయితే డెఫినెట్గా మనకి ₹1 కూడా నెలాఖరికి కానీ సంవత్సరం ఆఖరికి కానీ ₹1 కూడా మిగిలేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ముందుగా దేన్నైనా కానీ మనం ప్లాన్ చేసుకోవాలి. మనకి నెలవారీ ఖర్చులు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిని ముందుగా రాసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి నెల నేను ఇవి కట్టాల్సినవి అనుకున్నవి. ఆ తర్వాత మనకి సంవత్సరంలో వచ్చేటువంటి ఖర్చులు అన్నింటినీ కూడా మనం లిస్ట్ డౌన్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్లు అవ్వచ్చు, బైక్ ఇన్సూరెన్స్లు కావచ్చు, లేకపోతే బైక్ రిపేర్లు అవ్వచ్చు, పెళ్లిళ్ళు అవ్వచ్చు, పెట్టుబడులు అవ్వచ్చు, మన కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి, ఫెస్టివల్స్ లాంటివి అవ్వచ్చు, పిల్లల పుట్టినరోజులు, ఇవన్నీ కూడా ఒక ఖర్చులు మనకు వస్తూనే ఉంటాయి. సో వీటన్నిటిని మనం ఒక యాన్యువల్ ఎక్స్పెన్సెస్ కింద మనం ప్లాన్ చేసుకొని వాటిని మనం 12 monthsతో డివైడ్ చేస్తే మనకంటూ ఒక మంత్లీ బడ్జెట్ అనేది ఏర్పడుతుంది. అది పోను మనకి ఎంత మిగులుతుంది అనేది బై డిఫాల్ట్గానే మనకు అర్థమైపోతుంది. సో ఆ మిగిలిన డబ్బుల్ని మనం గనక పెట్టుబడి రూపంలో పెట్టుకుంటూ వెళ్ళినట్లయితే మనకు కొంత క్లారిటీ వస్తుంది. ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ మహానగరంలో చాలా మంది ప్రజలు లగ్జరీగా బతికేటువంటి పరిస్థితులు అయితే వాళ్ళు లేరు. వాళ్ళకు ఉండేటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి వరకు ప్లాన్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం కోసం, పిల్లల భవిష్యత్తు నిర్మాణం కోసం, లేదా వీళ్ళ రిటైర్మెంట్ కోసం ఏవైతే ఒక డబ్బులు అవసరం ఉంటాయో వాటిని ఖచ్చితంగా దాచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక సర్వే రిపోర్ట్ల ప్రకారం ఒక ఉద్యోగం పోయినట్లయితే 3 నెలలకి మించి బతకగలిగేటువంటి పరిస్థితి ఎవరి దగ్గర లేదు. అదే రిటైర్మెంట్ విషయంలోకి వస్తే 90 నుంచి 95% మంది ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళు రిటైర్మెంట్కి కనీసం రెడీగా కూడా లేరు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులన్నిటినీ నోట్ డౌన్ చేసుకొని ఆ తర్వాత మిగిలిన డబ్బుల్ని భవిష్యత్తులో ఏవేవైతే అవసరాలు ఉన్నాయో, మనం గోల్స్ అని ఒక పెద్ద పెద్ద మాటలు వాడనవసరం లేదు. కేవలం మన బాధ్యతలు నెరవేర్చుకోవడం కోసం ఏవైతే ఉన్నాయో వాటిని ప్లాన్ చేసుకుంటూ పెట్టుబడి పెట్టాలి. ఎక్కడ పెట్టుబడి పెట్టాలనేది ఒక పెద్ద ప్రశ్న. ముందుగా ఖచ్చితంగా మనం 3 నెలల పాటైనా సరే సక్రమంగా ఉండగలుగుతామా లేదా చెక్ చేసుకొని ఉద్యోగం పైన సరిపడా మనం మెయింటైన్ చేసుకోవడానికి కావాల్సిన డబ్బుల్ని మన బ్యాంక్ అకౌంట్లో పెట్టుకొని కనీసం ఇంకొక 9 నెలలకు మన ఎఫ్డీలో పెట్టుకొని ఆ పైన ఉండేటువంటి డబ్బుల్ని అటు ఈక్విటీలోనో, గోల్డ్లోనో, స్టాక్ మార్కెట్లోనో కొద్దిగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. అలా కాకుండా మనం డైరెక్ట్గా డబ్బులు ఈరోజు ఉన్నాయని మన ఈ మ్యూచువల్ ఫండ్లోనో, స్టాక్ మార్కెట్లోనో పెట్టుబడి పెడితే మనకి సడన్గా ఏదైనా ఇష్యూ వస్తే మనం పెట్టినటువంటి పెట్టుబడిని మనమే నిలబడలేని సిచ్యువేషన్ తెచ్చుకుంటాం. అది డిసిప్లిన్ లేని దానికి దారితీస్తుంది. ఇన్వెస్ట్మెంట్కి ఫస్ట్ కావాల్సింది డిసిప్లిన్. కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకొని మనకి ఎంత మిగులుతుందో చూసి దాన్ని మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ జీతం వచ్చిన వెంటనే ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలి ఏదైతే ఐడెంటిఫై చేశామో, ఆ తర్వాత మిగిలిన దాన్ని ఖర్చు పెట్టుకోవాలి. అనిల్ గారు, ఇప్పుడు అంతా పోను ₹1000 కూడా మిగలట్లేదు, లేకపోతే కొంతమంది 500 వరకే మిగులుతుంది. కానీ చాలామంది 20,000 జీతాల లోపు ఉన్న వాళ్ళు దాదాపుగా 60% మంది పరిస్థితి ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఒకవేళ పొదుపు చేయగలరా? ప్లాన్ చేసుకుంటే ఏమైనా పొదుపు చేయొచ్చా? దానికి ఉన్న ఉత్తమమైన మార్గం ఏంటి? సో పొదుపు కోసం ఎంత అనే కన్నా కూడా ఫస్ట్ మొదలు పెట్టడం అనేది మొదటి ఇంపార్టెంట్. అన్నిటికన్నా మీరు అన్నట్టు 60% మనం సేవింగ్సే, అంటే 1,000 ఒక 500 మిగిలినప్పుడు
వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సింది పొదుపు అనేది అలవాటుగా చేసుకోవాలి. మనకు కొన్ని అలవాట్లలో మంచి అలవాట్లు చెడు అలవాట్లు ఎలా ఉంటాయో పొదుపు అనేది మంచి అలవాటు. ఎంత తొందరగా పొదుపు అలవాటు మొదలైందంటే అంత మంచిది. సో ఈ 1000 అయినా పర్లేదు, 500 అయినా పర్లేదు. ఫస్ట్ ఏంటంటే ఒక మన రేవంత్ గారు చెప్పినట్టు ఒక ఎమర్జెన్సీ, ఒక 3 నెలల ఖర్చు కోసము, ఒక ఎమర్జెన్సీకి కావాల్సిన మన రోజువారీ ఖర్చుల కోసం సరిపడా ఒక పొదుపు చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్. ఈ 1000 రూపాయలు కానివ్వండి, 500 కానివ్వండి, 2000 కానివ్వండి, మనము సింపుల్గా మొదలు కాంప్లికేట్ చేయకుండా ఏంటంటే ఒక ఎఫ్డీలోనో ఆ రికరింగ్ డిపాజిట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది, బ్యాంకుల్లోనే ఒక చిన్నగా ఈ కాలంలో ప్రతి ఒక్కరు 95% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఉంటుంది. వాళ్ళు ఫోన్ ద్వారా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని ఆపరేట్ చేస్తారు. ఆర్ ఇప్పుడు చాలా యాప్స్ కూడా వచ్చాయి. సో యాప్స్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ చిన్నగా రికరింగ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఆర్ ఏదైనా ఎఫ్డీ చేయొచ్చు. ఆర్ ఇంకా కొంచెం టెక్నాలజికల్లీ కొంచెం బాగుండి అంటే మన లిక్విడ్ ఫండ్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టొచ్చు. ఇవేంటంటే లో రిస్క్ షార్ట్ టర్మ్ కోసం ఇది ఫస్ట్ అన్నమాట. సో 1000 అయినా సరే, 500 అయినా సరే, 2000 అయినా సరే, మొదలు ఏంటంటే స్టార్ట్ కావాల్సింది ఇన్వెస్ట్మెంట్ జర్నీ. ఆ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఒకసారి మొదలైందంటే ఆ తర్వాత ఏంటంటే ఒకసారి వన్స్ ఈ మంచి అలవాటు మొదలైతే స్లోగా మనమే మన ఇన్కమ్తో పాటు ఆదాయంతో పాటు పెరిగినప్పుడల్లా కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతూ ఉంటే ఏంటంటే మనకు కావాల్సిన ఏమంటారు ఎమర్జెన్సీ ఫండే కానీ తర్వాత స్లోగా పెట్టుబడులు కూడా బిల్డ్ చేసే అవకాశం ఉంటుంది. సో దీనికోసం బెస్ట్ ఏంటంటే మన బ్యాంక్ ఎఫ్డీలే కానీ, బ్యాంక్ రికరింగ్ ఎఫ్డీలు కానీ, రికరింగ్ ఆర్డీలే కానీ, అండ్ మ్యూచువల్ ఫండ్లో చిన్న ఇప్పుడు ఈవెన్ 100 రూపాయల నుంచి కూడా ఎస్ఐపి మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. సో మీరు 100, 200 మల్టిపుల్స్లో కూడా మనం ఎస్ఐపి చేయొచ్చు. అది కూడా లిక్విడ్ ఫండ్లో చేస్తూ ఉంటే ఫస్ట్ కొన్ని రోజుల వరకు ఒక మనకు కావాల్సిన పెట్టుబడి అనేది మొదలు స్టార్ట్ చేయొచ్చు. ఓకే ప్రసాద్ గారు, ఇప్పుడు ఒక 25 ఏళ్ల యువకుడిని తీసుకుంటే పెళ్లికి ముందు లేకపోతే పెళ్లికి తర్వాత అతని పొదుపు పెట్టుబడుల ఆలోచనలు ఏ విధంగా ఉంటే మేలంటారు? ముందు 25 ఏళ్ళకి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం ఆలోచించాలి. చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు. అత్యధిక శాతం పెళ్లిళ్ళు అంటే భయపడిపోతున్నారు. కారణం ఏంటంటే దానితో పాటు వచ్చేటువంటి బాధ్యతలు. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇందులో కొత్తగా ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఏంటంటే అప్పటి వరకు చాలా లిమిటెడ్ బడ్జెట్లో సగటు జీవిగా జీవనం సాగించుంటారు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్తో పాటు ఉంటూ డబ్బులు రాగానే మొట్టమొదటి వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళ సరదాలు సంబరాలు తీర్చుకోవడానికి ఆ డబ్బులంతా వాడదామని ట్రై చేస్తారు. ఎందుకంటే ఖర్చు ఇంకా మొదలు కాదు కాబట్టి. వాళ్ళకి మనం ఎలా చెప్పాలి అంటే ఎప్పుడైనా పాజిటివ్గా కనుక ఎంకరేజ్ చేయటం ఒకటి, నెగిటివ్గా భయపెట్టడం. అంతా గనక ఖర్చు చేస్తే రేపు పొద్దునే తింటాన్ని తిండి ఉండదురా అని బెదిరించేవాళ్ళు ఒక కోవకు చెందిన వాళ్ళైతే పాజిటివ్గా ఇన్సెంటివైజ్ చేయాలంటే ఏం చెప్పాలంటే వాళ్ళకి చెప్పవలసింది, బాబు నీకున్నటువంటి డబ్బులు ఒక ఉదాహరణగా చెప్తున్నాను, నీ దగ్గర కనుక ఈ రోజున ఒక 1 కోటి రూపాయల్లో కనుక ఉందనుకుంటే, లేదు మన దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే కనుక బ్యాంకుల్లో దాచుకుంటే 6% ప్రకారం ఆ అమౌంట్ 25 సంవత్సరాలు అయిపోతే ట్యాక్స్ ఏమీ లేదనుకుంటే కూడా మన డబ్బు 4,30,00,000 అవుతుంది. అదే కనుక నువ్వు కొద్దిగా ఆలోచించి నీ డబ్బును కొద్దిగా భద్రంగా సేవ్ చేసుకుని నీ దగ్గర ఉన్నటువంటి 25 లక్షలు అంటే 4వ వంతే అందులో ఆ అమౌంట్ను కనుక 15% వచ్చేట్లుగా, అంటే ఇప్పుడు ఇంతకుముందే మనం విన్నట్టుగా ఈ ప్రోగ్రాంలో ఇండెక్స్లో పెట్టుకుంటే 14%, 15% వస్తున్నారు. కాబట్టి అలా కనుక వచ్చినట్లు 25 సంవత్సరాలు ఎంత అవుతుందో అని చూస్తే అక్కడ వచ్చేది 4 కోట్లు అయిపోతే మీరు పెట్టుకున్న 25 లక్షలు 8 కోట్లు అవుతుంది. అంటే మీరు ఏం చెప్పాలి, ఈ రోజు 25,000 ఖర్చు చేయాలి అంటే మీరు ఆలోచించవలసింది మన 25 సంవత్సరాల తర్వాత ఈ 25,000 ఈజ్ ఈక్వల్ టు 82 lakhs అని గుర్తుంచుకోగలగాలి. 8.2 lakhs అని లేదా 2.1 crores అని గుర్తుపెట్టుకోవాలి. అలా కనుక చెప్పినట్లయితే అంటే ఇవాళ మనం మిస్ అయ్యే ఆపర్చునిటీ యొక్క విలువ చాలా పెద్దది. లాంగ్ రన్ లో మీరు ఏమీ కష్టపడకుండా మీరు దాచుకున్న మొత్తం ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉన్నది. కాబట్టి మీకు వచ్చేటువంటి అవకాశం పోగొట్టుకోవద్దు అని చెప్తే 1-2 సార్లు కాకపోయినా కనీసం 10లో 5 వాళ్ళు పెట్టబోయే ఖర్చు తగ్గించుకుంటారు. అది మొట్టమొదటి చేయవలసిన ప్రణాళిక. రెండవది, వీళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేయవలసింది ఏంటంటే ఎందులో చేస్తే ఇన్వెస్ట్మెంట్ బెటర్ అంటే కళ్ళు చెవులు ఖచ్చితంగా మీరు ఓపెన్ చేసి చూడాలి. వీలైనంత వరకు సమాచారాన్ని సేకరించండి. సమాచారాన్ని సేకరించేటప్పుడు ఆదాయం ఒకటే వినకుండా అందులో ఉన్న జాగ్రత్తలు ఏంటో కూడా చూడాలి, రిస్క్ ఏంటో కూడా చూడాలి. అలా చూడాలి అంటే కొద్దిగా గొప్ప క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలి. కానీ మీ పొరుగింటి వారిని, మీ ఉద్యోగం చేసేటప్పుడు మీ కొలీగుల్ని, అంటే ఎవరికి నాలెడ్జ్ లేని అన్క్వాలిఫైడ్ లేదా అండర్ క్వాలిఫైడ్ పీపుల్ని అడిగి వాళ్ళ సలహా ప్రకారం పెట్టుబడి చేసుకోకుండా ఉంచితే చాలు. దీనికోసమే గవర్నమెంట్ కూడా చాలా చర్యలు తీసుకుంటూ అందరికీ రిజిస్ట్రేషన్లు ఇవ్వడం. ఇదే ఇప్పుడు మన ప్రోగ్రాంలోనే ఉన్నటువంటి రేవంత్ గారైనా ఎవరైనా సరే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళన్నా ఎంకరేజ్ చేసి వాళ్ళ దగ్గరికన్నా వెళ్ళాలి. లేదా ఇప్పుడు సెబీ రిజిస్ట్రేషన్ పొందినటువంటి మా లాంటి వాళ్ళని ఎవరైనా సరే, మాకు మీకని కాదు,
రిజిస్టర్డ్ ఉన్న వాళ్ళు, క్వాలిఫికేషన్ గవర్నమెంట్ స్టాంప్ వేసిన వాళ్ళని గనక మనం నమ్ముకున్నట్లయితే కొద్దిగా బెటర్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీ డబ్బు మాత్రం వారి చేతుల్లో పెట్టకూడదు, ఇంక్లూడింగ్ మా చేతుల్లోనైనా. అలా పెట్టినట్లయితే మాకు కూడా ప్రలోభాలకు లోనవుతారు. కాబట్టి అలా కాకుండా మీ డబ్బు మీరే మేనేజ్ చేసుకోవడానికి సలహా ఒకటే పొందినట్లయితే మీ డబ్బుని మీరు పెంచుకోవడం అలవాటు అవుతుంది. ఒక్కసారి అలవాటు అయితే జీవితంలో ఇంకా తిరిగి చూడవలసిన అవసరం ఏ వ్యక్తికి కూడా రాదు. ఓకే సార్. రేవంత్ గారు, ఇప్పుడు బంగారం, స్టాక్ మార్కెట్, భూములు, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. పెట్టుబడుల్లో వీటిలో ఏది మంచిది అంటారు? ఏ అంశాలను పరిశీలించి, ₹1 పెట్టుబడి పెట్టేటప్పుడైనా ఏ అంశాలను పరిశీలించి ముందుకెళ్తే మంచిది అంటారు? మనం పెట్టే ఒక ప్రతి రూపాయికి ఒక అవసరంతో ముడిపడి ఉంటుంది. ఆ అవసరం మనకి నెరవేరాలి అని అంటే ఒక సూటబుల్ ప్రోడక్ట్ని పిక్ చేసుకోవడం అనేది చాలా అవసరం. సహజంగా మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టేటప్పుడు వెంటనే నా డబ్బులు పెరగాలి, నేను ఒక వెల్త్ క్రియేట్ చేయాలి, నేను రిటైర్ అయ్యే లోపల ఒక పెద్ద మొత్తంలో డబ్బుని సృష్టించాలి అన్న ఒక నేపథ్యంలో అటు రియల్ ఎస్టేటో, స్టాక్ మార్కెటో, ఇట్లా రకరకాలన్నీ కూడా ఎంచుకుంటూ ఉంటారు. అన్ని ప్రోడక్ట్స్ కరెక్టే, కాకపోతే ఆ ప్రోడక్ట్ అనేది మనకి సూట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకంటే ముందు ఎప్పుడు డబ్బు పరిగెడుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే నాకు రిటర్న్స్ కావాలి అని చెప్పి డబ్బు వెనకాల పరిగెడుతూ ఉంటామో ఎప్పుడు కూడా మనం దాన్ని అందుకోలేము. కాబట్టి మనకి ఏది అవసరమో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒక 10 సంవత్సరాల్లో మన పాపకి సంబంధించిన ఒక ఎడ్యుకేషన్ వస్తుంది అని అంటే నేను తీసుకొని వెళ్ళి ఒక రియల్ ఎస్టేట్ భూమిలో పెడతాను, ఆ భూమిలో పెడితే అది బాగా పెరుగుతుంది, కరెక్ట్గా చదువులకు ముందు అమ్మేసి నేను చదివిస్తాను అని అంటే అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఆ టైంలో మీరు భూమి అమ్మాలి అని అంటే దానికి సరైన ధర దొరకపోవచ్చు, ఒక బయ్యర్ దొరకపోవచ్చు, రకరకాల ఇష్యూస్ తోటి మీరే సఫర్ అవుతూ ఉంటారు. అదేవిధంగా నాకు నెక్స్ట్ 1-2 ఇయర్స్లో నాకు ఒక మంచి ఫంక్షన్ చేయాలి నా కూతురు కోసం అని చెప్పి మీరు అనుకొని నేను స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే అది అద్భుతంగా డబల్ అవుతుంది కదా, ఆ డబ్బులతో నేను మరింత గ్రాండ్గా చేస్తానని అనుకుంటే 2 సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్ అనేది ఎంతటి వాలటాలిటీలోకైనా వెళ్ళొచ్చు. మీరు పెట్టిన పెట్టుబడి కంటే కూడా లోవర్ సైడ్కి వెళ్ళొచ్చు. సో మనం పెట్టేటువంటి పెట్టుబడి దేనికోసం పెడుతున్నామో అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క మనిషి జీవితం 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉండొచ్చేమో కానీ సంపాదించే వయసు మాత్రం కేవలం 30 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆ 30 సంవత్సరాల్లో ఆ మనిషి ఎన్నో బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. వాళ్ళు పెట్టుబడి పెట్టిన వెంటనే వాళ్ళకి రకరకాల అవసరాలు అనేవి ముందరకు వస్తూ ఉంటాయి. అందుకే ఎప్పుడైనా సరే దానికి ఒక రేషియో అనేది మెయింటైన్ చేయాలి. ముందు మన జీవితంలో ఉన్నటువంటి బాధ్యతలు ఏంటో తెలుసుకోవాలి. ఆ బాధ్యతలు ఒకవేళ లిక్విడిటీ అవసరం ఉన్నటువంటి బాధ్యతలు అయితే లిక్విడ్ అసెట్స్ను చూసుకోవాలి. లేదు నాకు కావాల్సిన డబ్బులు ఉన్నాయి, నేను చదివించగలను, వైద్యానికి కూడా డబ్బులు ఉన్నాయని అనుకుంటే అప్పుడు మనం రియల్ ఎస్టేట్ జోలికి కూడా వెళ్ళొచ్చు. మనకి ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు అయ్యేది పిల్లలకి సంబంధించిన చదువులు, ఆరోగ్యాలు, పెళ్లిళ్ళు, సంబరాలు, ఇవన్నీ కూడా మనకి ఎక్కువ డబ్బులతో ముడిపడి ఉంటాయి. అటువంటి వాటి కోసం తీసుకొని వెళ్ళి లిక్విడిటీ లేని రియల్ ఎస్టేట్లో పెడితే అది మనకి పనిచేయదు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కొనేటప్పుడు గతంలో మనం పొలాలు కొనడం అనేది మనకు బాగా అలవాటు. పొలాలు ఒకప్పుడు బాగా పనిచేసాయి. తాతలు, మన దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు. దాని మీద నుంచి ₹1 వచ్చేది కాబట్టి దాని మీద పెట్టుబడి పెట్టడంలో అప్పుడు ఎటువంటి తప్పు లేదు. కానీ ఇప్పుడు కూడా వెళ్ళి మనం అదే పొలంలో పెట్టుబడి పెడతాము అని అంటే మనం పని చేయనప్పుడు అది మనకి ఎటువంటి ఆదాయాన్ని క్రియేట్ చేయదు. దాని బదులు ఒక భూమిని కొనేటప్పుడు నా ఆదాయం ఇప్పుడు నెలకు ₹1,00,000 వస్తుంది, నా ఆదాయానికి నేను పెట్టేటువంటి పెట్టుబడి ఆ భూమిలో నుంచి ఏదైనా రెంట్ వచ్చినట్లయితే అది నాకు హెల్ప్ అవుతుంది, రిటైర్మెంట్ కూడా పనికొస్తుంది అనుకుంటే రియల్ ఎస్టేట్ని ఆ విధంగా సెలెక్ట్ చేయాలి. సో మన పర్పస్ ఏంటో మనం తెలుసుకోవాలి. లిక్విడిటీ కావాలా, ఆదాయం కావాలా, లేకపోతే లాంగ్ టర్మ్లో ఒక వెల్త్ని క్రియేట్ చేయాలా? దీన్నే మాకు సూటబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అని అంటారు. ఒక్కొక్క అవసరానికి, ఒక్కొక్క టైం ఫ్రేమ్కి ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది సూట్ అవుతుంది. అవి తెలియకుండానే మనం పెట్టుబడులు పెట్టడం వల్లనే మన భారతదేశం వెల్త్ రేషియోలో చాలా తక్కువగా ఉంది. ప్రపంచ యావరేజ్తో పోలిస్తే సేవింగ్స్ రేషియోలో ఇండియా ఎప్పుడు టాప్లో ఉంటుంది, కానీ అదే వెల్త్ రేషియోలో మాత్రం చాలా కింద ఉంటాం. ఎడ్యుకేషన్ని ఎఫోర్డ్ చేయలేం, వైద్యాన్ని ఎఫోర్డ్ చేయలేం, మ్యారేజెస్ చేసి అప్పుల్లోకి వెళ్తాం. వీటన్నిటికల కారణం ఏంటి అని అంటే ఒక సూటబిలిటీ చెక్ చేయకుండా ఏది పడితే అది, అంటే మనం ఈ టైంలో ఏది తినాలో అదే తినాలి. మనం తినకూడదు తింటే మనం ఇబ్బంది పడతాం. అదే విధంగా మన బాడీ ఎలా అయితే రియాక్ట్ అవుతుందో మన పెట్టుబడులు కూడా మనం పెట్టేటువంటి టైము, సిచ్యువేషన్కి అనుకూలంగానే రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో సూటబిలిటీని చూసుకొని పెట్టుబడి పెట్టాలి. అనిల్ గారు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లో చాలా రెగ్యులర్గా వినిపించే ఇంకొక మాట ఏంటంటే బాండ్లు. అసలు ఈ బాండ్లు అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎవరెవరు పెట్టవచ్చు, ఎలా ఏ విధంగా పెట్టుబడి పెట్టవచ్చు వీటిల్లో?
బాండ్స్ అంటే బేసికల్లీ ఏంటంటే డెట్ అంటారు, అంటే అప్పు అన్నమాట. ఇప్పుడు ప్రభుత్వ అప్పు కావచ్చు, రకరకాల బాండ్స్ ఉంటాయి ఇందులో. గవర్నమెంట్ బాండ్స్ అని అండ్ కార్పొరేట్ బాండ్స్ అని ఏవైతే ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో వాటి అవసరాల కోసం అవి తీసుకునే అప్పు కావచ్చు. అలాగే మున్సిపల్ బాండ్స్ అని మున్సిపల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకోవచ్చు. సో రకరకాల అప్పులు ఉంటాయి, రకరకాల బాండ్స్ ఉంటాయి. ఈ బాండ్స్ కూడా వచ్చేసి ప్రైమరీ ఇష్యూ ఉంటుంది, సెకండరీ ఇష్యూ ఉంటుంది. మన అవసరం తగ్గట్టు అందులో యూజువల్ ఏమంటారు, ప్రభుత్వ అప్పులు ఏవైతే గవర్నమెంట్ బాండ్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంటాయి, బట్ సేఫ్ ఎక్కువ అనమాట. ఎవరికైతే సేఫ్టీ ఎక్కువ ఇంపార్టెంట్, లైక్ ఎవరైతే రిటైర్ అయ్యే వాళ్ళు ఆర్ మన 40లో 50లో ఉన్న వాళ్ళు ఎక్కువగా సంపాదించే టైం తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లాంటి సేఫ్ యాసెట్ ఏంటి, సేఫ్ బాండ్స్ ఏంటంటే గవర్నమెంట్ బాండ్స్. అందులో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే కొంచెం ఎఫ్డి కన్నా ఒక 1% 2% ఎక్కువగా రావచ్చు. ఇది కూడా ఏంటంటే రకరకాల బాండ్స్ ఉంటాయి, 5 సంవత్సరాలని 10 సంవత్సరాల కాలం అని. వీటిని ఏంటంటే ఇవి ఒక స్టాక్ మార్కెట్లో యూజువల్లీ లిస్ట్ చేస్తారు. అందుకే డీమ్యాట్ రూపంలో మనం బాండ్స్ను కొనుక్కోవచ్చు. మళ్ళీ ప్రతిసారి అది క్వార్టర్లీ ఇంట్రెస్ట్ పేమెంట్ అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి, హాఫ్ ఇయర్లీ అయితే 6 నెలలకు ఒకసారి, ఈ యాన్యువల్ బాండ్ పేమెంట్ అయితే సంవత్సరానికి ఒకసారి. మనం ఒక ₹1,00,000 పెట్టాము ఒక బాండ్ కొంటే 7% బాండ్ ఇంట్రెస్ట్ పేమెంట్, కూపాన్ పేమెంట్ ఉందంటే సో సంవత్సరానికి లక్షకి ₹7,000 యాన్యువల్ అయితే సంవత్సరానికి ఒకసారి వస్తాయన్నమాట. అలాగే కార్పొరేట్ బాండ్లోకి వస్తే ఇవి కొంచెం ఎక్కువగా రిస్కీ. ఇందులో కూడా రకరకాల కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి. కొంచెం పెద్ద కంపెనీలు, బ్యాంకులు ఇష్యూ చేసే బాండ్స్ ఏవైతే ఉంటాయో కొంచెం తక్కువ రిస్కీ. దీంట్లో ఏంటంటే క్రెడిట్ రేటింగ్ ఎట్లా ఇండివిజువల్స్కి ఉంటాయో బాండ్స్కి కూడా ఆ కంపెనీ ఇష్యూ చేసే కంపెనీకి కూడా ఒక రేటింగ్ ఉంటుంది. ఆ రేటింగ్ తగ్గట్టు రేటింగ్ తక్కువగా ఉంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఇస్తారు. సో అంటే రిస్క్ ఎక్కువ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మన ఏజ్ని బట్టి మన రిస్క్ తీసుకుని బాండ్స్ అంటే అందరికి ఒక తప్పు అవగాహన ఏముంటుందంటే అసలు రిస్క్ ఉండదు, సేఫ్ అని అనుకుంటాము. కాదు, కార్పొరేట్ బాండ్స్లో కూడా ఏ కంపెనీ బాండ్ మనం కొంటున్నామనే దాన్ని బట్టి కూడా దానిలో కూడా రిస్క్ ఉండొచ్చు. ఆ కంపెనీ కూడా ఆ అప్పులు తీర్చకుండా ఆ బాండ్ హానర్ చేసే అవకాశం లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే రిస్క్ అయ్యే అవకాశం ఉంది, మనం పెట్టిన డబ్బులు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ కూడా కొంచెం చూసి ఏదైతే మంచి రేటింగ్, క్రెడిట్ రేటింగ్ మంచిగా ఉన్న AAA కానీ, AA కానీ, AA+ కానీ అట్లాంటి బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బాండ్స్లో మన డిమాట్ ద్వారా కొనుక్కోవచ్చు. సెకండరీ బాండ్స్ కూడా అంటారు. ఎప్పుడంటే అప్పుడు మన అవసరాలకు తగ్గట్టు మనకి ఎంత టెన్యూర్ కావాలంటే అంత టెన్యూర్ ఎప్పుడు ఆఫర్ ఉంటాయి, మార్కెట్లో రెడీగా ఉంటాయి. మనము అందులో కొనుక్కోవచ్చు. మళ్ళీ ఎప్పుడైనా డబ్బులు అవసరాలు ఉన్నాయంటే మనం ఒక ఫ్యూ డేస్ గ్యాప్తో అమ్మేసుకొని మళ్ళీ క్యాపిటల్ కూడా తీసుకునే అవకాశాలు కూడా బాండ్స్లో ఉన్నాయన్నమాట. ప్రసాద్ గారు, ఇప్పుడు పిల్లల చదువులు కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ సేఫ్టీ, ఇవే ఒక మన ప్రాధాన్యాలు అయితే ఏ విధమైన అప్రోచ్ ఉంటే బాగుంటుంది? ఎవరికి ఉన్నంతలో వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుందంటారు? ఎప్పుడు కూడా ఈ రెండు కూడా మీరు చెప్పిన పిల్లల చదువులు మనకి కంపల్సరీ అవసరాలు ఉంటే రిటైర్మెంట్ అనమాట. ఇవి రెండు కూడా మీకు అదృష్టవశాత్తు ఎక్కువ మందికి ఇవాళ నుంచి కనీసం 10, 15 లేదా 25 సంవత్సరాల తర్వాత రాబోయేటువంటి అవసరాలు ఖచ్చితంగా వచ్చి తీరేటువంటి అవసరాలు. అంటే ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా లక్ వస్తే మీకు అవసరం రాకపోవచ్చేమో, కానీ 99% పాసిబిలిటీ మనందరికీ ఖచ్చితంగా అవసరం. ఇటువంటి వారికి ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఇంతకుముందు రేవంత్ చెప్పినట్టుగానే సూటబిలిటీ అంటే ఏం చేయాలి, కొన్ని ఇన్వెస్ట్మెంట్ మార్గాలు షార్ట్ టర్మ్ కోసం. అంటే మీకు ఇమ్మీడియట్గా అవసరం అవుతుందేమో అనుకుంటే బ్యాంకుల్లో పెట్టుకోవాలి, 3 ఏళ్ల పాటు అవసరం లేదనుకుంటేనేమో డెట్ సెక్యూరిటీస్లో పెట్టాలి. అలా కాకుండా లాంగ్ రన్ 10 ఏళ్ళు కనుక ఉంటే పర్లేదు అనుకుంటే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల టైం తర్వాత ఉండే గోల్స్ అన్నిటి కోసం ఎప్పుడూ కూడా వేరియబుల్ ఇన్కమ్ అసెట్స్ కొనుక్కోవడం మంచిది. వేరియబుల్ ఇన్కమ్ అసెట్స్ అంటే ఏమిటి అంటే ఎంత గ్యారంటీగా వస్తుందని చెప్పే దానిలో మనకు వచ్చే ఫలితం తక్కువ ఉంటుంది. ఎంత వస్తుందో చెప్పలేము, కానీ అందరితో పాటు మీరు కూడా పెరుగుతారు అని చెబితే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, మనని మినహాయిస్తే మనం జీతగాళ్ళం కాబట్టి, జీతంతో బతుకుతున్నాం కాబట్టి మన జీతం గొర్రెతోక బెత్తిలాగా పెరగకపోవచ్చు, కానీ భారతదేశం ముందుకు వెళ్ళిపోతుంటుంది, ఎకానమీ పెరుగుతుంది. కాబట్టి ఆ వేరియబుల్ ఇన్కమ్ అసెట్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అయినా ఈక్విటీస్ అయినా కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి మార్గం. నాకు భయం వేస్తుంది అంటే ఇండెక్స్లో పెట్టుకోవాలి, కానీ ఇండెక్స్లో పెట్టుకుంటేనే 14-15% అలవోకగా లాంగ్ టర్మ్లో వచ్చేటువంటిప్పుడు మీరు ఇంతకుముందే మనం గమనించినట్లుగా ఏమనుకోవాలి, ఇవాళ రోజున కనుక మీకు ₹20,000 ఖర్చు అవుతుంటే మీ జీవనానికి 25 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది అంటే మనం ఇంతకుముందు లెక్కేసి చూసాం, 4 రెట్లు పెరుగుతుంది 6% ఉంటే. మనకి ఇష్టమున్నా లేకపోయినా ఇన్ఫ్లేషన్ అనేది గ్యారంటీగా భూతంలాగా ఉంటుంది. కాబట్టి మనం 20,000 ఖర్చు పెట్టే మనం 25 సంవత్సరాలు అయిపోయేటప్పటికి కనీసం 80,000 నుంచి ₹1,00,000 వరకు నెలకి ఖర్చు పెట్టవలసి వస్తుంది. అంటే మనం సంపాదించి ఈరోజు దాచుకున్న డబ్బు అంతకన్నా ఎక్కువ పెరిగితేనే మన జీవితం స్థిమితంగా ఉంటుంది.
కాబట్టి ఏం చేయాలి, 15% వస్తే కన్నా కూడా ఇంకా కొద్దిగా బెటర్గా వస్తే అవకాశం ఉందేమో చూడాలి. అలా చేయాలి అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇండెక్స్ కన్నా కూడా దాదాపుగా 3-4%, కనీసం 2-3% ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సరైన ప్రక్రియ ప్రకారం ఎంపిక చేసుకుంటే. ఆ ప్రక్రియ ఏమిటి అంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్డ్ నమ్మదగిన ప్రొఫెషనల్స్ మాట్లాడుకోవడం మంచి పద్ధతి. అలాగే దానికన్నా ఇంకా కొద్దిగా బెటర్గా వస్తే బాగుంటుంది అనుకుంటే ఈక్విటీస్లోకి వెళ్ళాలి. ఈక్విటీస్లోకి వెళ్ళిపోతే కనుక నేను ఏదో ఆశ పెట్టడానికి చెప్పడం లేదు, కానీ లాంగ్ రన్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుని ఎప్పుడు కూడా మార్కెట్లో గమనాన్ని చూస్తూ ఉంటాను, ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను కనుక అనుకుంటే అందులో ఇంకో 3-4% ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇండెక్స్లో వచ్చిన 14 నుంచి మ్యూచువల్ ఫండ్స్ 16 ఇస్తే దాని నుంచి ఇంకో 4% వస్తే దాదాపుగా 20% వరకు ఈక్విటీస్లో లాంగ్ రన్లో, ఓన్లీ లాంగ్ రన్లోనే వచ్చే బెనిఫిట్స్ ఉంటే అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ 20% అనే మాట, మీరు కనుక ఈ రోజు దాచుకున్న అమౌంట్ ₹1,00,000 ఉన్నట్లయితే 20% కన్నా ఎక్కువ మీరు సంపాదించగలిగితే సంవత్సరానికి ట్యాక్స్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఇది మీకు ₹1,00,00,000గా రూపాంతరం చెందుతుంది 25 ఏళ్లలో. అంటే మీరు ఇవాళ దాచుకున్న ₹1,00,000 ₹1,00,00,000 అయిందంటే అర్థం ఏంటి, ఆ ₹1,00,00,000 మీద ఆ రోజు వచ్చే వడ్డీ మీ దైనందిన జీవితాలకు లెక్క లేకుండా సరిపోతుంది. ఇండైరెక్ట్ గా స్థూలంగా చెప్పాలి అంటే ఈ రోజు మీరు దాచుకున్న ₹1,00,000 మీ జీవితంలో రిటైర్మెంట్ కూడా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి క్షణం ప్రతి నిత్యం మీరు చేయవలసింది, నేను ఎంత సేవ్ చేయగలను, దాన్ని వేరియబుల్ ఇన్కమ్ అసెట్ లో ఎలా పెట్టుకోగలను, ఎప్పుడు పెట్టుకోవాలి అంటే మనకు అవసరాలు లేవని తెలిస్తే పెట్టుకోవాలి, కానీ మనకు రాబోయే అవసరాలు ఎదురుగా ఉంటే కూడా ఇందులో దాచుకోవడం అనేది రిస్కీతో కూడిన పని. అది బేరీజ్ వేయడానికి, సరైన సలహా ఇవ్వడానికి ప్రొఫెషనల్ గా ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకుంటే ఉపయోగపడుతుంది. అలా ఇవ్వడానికి మాలాంటి వాళ్ళని చాలా మంది ఉంటాం కాబట్టి కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఏది బెటర్ ఆప్షన్ చెప్పడానికి సాధ్యం అవుతుంది. సో అందువల్ల తప్పనిసరి అవసరాలకి వేరియబుల్ ఇన్కమ్ అసెట్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. అంటే చాలా మంది ఇంకా చాలా చెప్తారు, కానీ బెస్ట్ మార్గం ఏది అంటే ఈ రకంగా చేస్తే అవసరాలను సాధించడమే కాకుండా నిశ్చింతగా కూడా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. రేవంత్ గారు, ఇప్పుడు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు లేకపోతే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, వీటిల్లో పెట్టుబడులు పెట్టడానికి రెండింట్లో ఏది మంచిది ఎంపిక అంటారు? బల్క్గా ఒకవేళ మన దగ్గర కొంత డబ్బులు ఉన్నాయంటే ఏ విధంగా చేస్తే, ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది? సో ఇన్వెస్ట్మెంట్ మనం ఎక్కడ పెట్టాలో తెలియాలి అని అంటే ముందుగా అసలు ఆ డబ్బు ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎఫ్డీలో కనుక డబ్బులు పెట్టినట్లయితే అవి సెక్యూర్డ్గా ఉంటాయి, మనకి డబ్బులు ఎటుకుపోవు, ఖచ్చితంగా ఒక 6% 7% ఎంతో కొంత ఖచ్చితంగా వడ్డీ వస్తుందని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సో నిజంగా ఆ వడ్డీ పెరుగుతుందా పెరగట్లేదా నన్ను అడిగితే మనం ఏది కూడా చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా మొత్తం డబ్బును తీసుకొని వెళ్ళి ఎఫ్డీలో పెడితే ఆ డబ్బు రిస్క్లో ఉన్నట్టుగానే పరిగణించాలి. సో మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంటుంది మన దేశంలో. ఆ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ సృష్టించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్లేషన్ అనేది భారతదేశంలో 6% 7% ఉంటుంది, ఎఫ్డీ కూడా అనుకూలంగానే ఇస్తుంది కదా, మనకు దాని తగ్గట్టుగానే మన డబ్బు కూడా పెరుగుతుంది కదా అని అనుకుంటే ఇక్కడే మనకు పెద్ద ప్రమాదం ఉంది. ఇక్కడ మనకి తెలియకుండానే మన లైఫ్లో గ్రోత్ అనే ఒక కాంపోనెంట్ కూడా ఎప్పటికప్పుడు యాడ్ అవుతూనే ఉంటుంది. గతంలో మనకి ఇంటికి ఒక సెల్ ఫోన్ ఉంటే చాలా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి, ఆ తర్వాత ప్రతి మనిషికి ఒక సెల్ ఫోన్, ఆ తర్వాత స్మార్ట్ ఫోన్, అసలు నేను ఫోన్పేలు వాడను, నేను ఒక స్మార్ట్ ఫోన్ కూడా వాడను అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఒక స్మార్ట్ ఫోన్, అందులో ఫోన్పేలు వాడాల్సిన పరిస్థితికి అప్గ్రేడ్ కాబడ్డారు. దీన్ని గ్రోత్ కాంపోనెంట్ అని అంటారు. ప్రతి సంవత్సరం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మన జీవితంలో ఒక అప్గ్రేడ్ అనేది బై ఫోర్స్ జరుగుతూనే ఉంటుంది. ఆ అప్గ్రేడ్ మనం వద్దనుకున్నా కానీ అది మనం చేసుకోకపోతే మన సమాజంలో కనీసం బతకలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇన్ఫ్లేషన్ ఒకటే కాదు, మన జీవితంలో రాబోతున్నటువంటి గ్రోత్ యాక్టివిటీస్కి కూడా కావాల్సినటువంటి డబ్బు సంపాదించడం మనం పెట్టుబడి చేయాల్సినటువంటి ఒక పని. కేవలం మన ఎఫ్డీ కనుక 7% జనరేట్ చేసినట్లయితే మహా అయితే కూరగాయల్లో పెరిగిన ఖర్చుల్ని మాత్రమే మనం ఎఫోర్డ్ చేయగలుగుతాం. ఈ సమాజంతో పాటుగా సమానంగా ముందరికి వెళ్ళాలి అని అంటే ఆ గ్రోత్ ఏదైతే మన లైఫ్లోకి బై ఫోర్స్ యాడ్ అవుతుందో దానికి తగ్గ డబ్బుల్ని కూడా మనం సంపాదించడం చాలా అవసరం. అందుకే మనకి ఈక్విటీ మార్కెట్స్ అనేవి బాగా పనిచేస్తాయి. అంటే ఈ మ్యూచువల్ ఫండ్ లాంటివి, ఈ మ్యూచువల్ ఫండ్లో ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఒకవైపుగా ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకుంటూ రెవెన్యూస్ని పెంచుకుంటాయి, అదేవిధంగా వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించేందుకు కొంత గ్రోత్ను కూడా యాడ్ చేస్తాయి. ఆ రెండు కలిపి మనకి మ్యూచువల్ ఫండ్లో ఒక స్టాక్ రిటర్న్, రకరకాల స్టాక్స్ అన్ని కలిపి ఒక మ్యూచువల్ ఫండ్, అది మనకి రిటర్న్ కింద యాడ్ అయ్యి ఒక 12%, 13%, 14% డెలివర్ చేస్తాయి. మన భారతదేశంలో ఇన్ఫ్లేషన్ ఒక 6% ఉంటే గ్రోత్ అంటే జీడిపి ఈ కాంట్రిబ్యూషన్ ఒక 7% ఉంటే రెండు కలిపి మినిమం 13%గా ఉంటుంది. అంటే మన యొక్క పెట్టుబడి మినిమం 13% +1 అది ట్యాక్స్.
దానికంటే ఎక్కువగా గ్రో అయినట్లయితేనే మనం భవిష్యత్తుని కొనుక్కోగలుగుతాం. మనం పెట్టేటువంటి పెట్టుబడి అనేది భవిష్యత్తు కోసం కాబట్టి, ఆ భవిష్యత్తులో ఏవైతే అవసరాలు ఉంటాయో వాటిని నెరవేర్చుకోవడం కోసం కాబట్టి డెఫినెట్గా మనకి మ్యూచువల్ ఫండ్ లాంటివని మనం ఎంచుకోవాలి. ఎస్ఐపి అనేది డెఫినెట్గా మనకు పనిచేస్తుంది. ఇందాక అందరం చెప్పినట్టుగా మనకి కనీసం 1 నుంచి 2 సంవత్సరాలకు సరిపడా డబ్బులు ఎఫ్డీ లాంటి వాటిల్లో పెట్టుకొని, అండ్ మన పిల్లల యొక్క భవిష్యత్తు కనుక తక్కువ దగ్గరలోనే ఉన్నాయి ఖర్చులు అనుకుంటే వాటిని కూడా పక్కకు పెట్టి, ఆ భవిష్యత్తు ఏదైతే నిజమైన భవిష్యత్తు 10 ఏళ్ళు అండ్ అబోవ్ అనుకుంటున్నామో లేదా 7 ఏళ్ళు అండ్ అబోవ్ అనుకుంటున్నామో వాటికి డెఫినెట్గా ఎస్ఐపి అని ఒక మంచి ఆప్షన్గా మిగులుతుంది. అదే ఒక లంసమ్ అమౌంట్ ఉంది, మీరు చెప్పినట్టుగా ఒక సమ్ ఆఫ్ అమౌంట్ ఒకేసారి మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, ఆ డబ్బుతోటి ఫస్ట్ మనకి ఎటువంటి అవసరం ఉందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ అవసరం గనక పిల్లల యొక్క భవిష్యత్తు ముడిపడి ఉంటే డెఫినెట్గా దాన్ని జాగ్రత్తగా ఆర్గనైజ్ చేయాలి. లేదు ఆ డబ్బుతోటే నేను బతకాలి, ఆ డబ్బుతోటి వచ్చేటువంటి రిటర్న్ మీదనే నా లైఫ్ అనేది ముందరికి వెళ్ళాలి అని అంటే మాత్రం దీనికి ఖచ్చితమైన ప్లానింగ్ ఉండాలి. డైరెక్ట్గా అందరూ ఏదో యూట్యూబ్లో చెప్తున్నారు కదా అని చెప్పి ఒక SWP లాంటివన్నీ కూడా యాక్టివేట్ చేస్తాను అని అంటే అది డెఫినెట్గా అది మన చేతుల్లో కంట్రోల్లో ఉండదు. దానికంటూ కొన్ని బకెటింగ్ సిస్టమ్స్ తోటి ఫైనాన్షియల్గా ఉండేటువంటి ప్రొఫెషనల్స్ ఒక ప్లాన్ని ప్రిపేర్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ ఎలా బతకాలి, సెకండ్ ఇయర్ ఫండ్స్ ఎక్కడ ఉండాలి, థర్డ్ ఇయర్ ఫండ్స్ ఎక్కడ ఉండాలి, అదేవిధంగా మన ఈక్విటీ పోర్ట్ఫోలియో కనుక సాలిడ్గా ఉన్నట్లయితే వీటన్నిటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది, ఇట్లా ఒక స్ట్రాటజీని ప్రిపేర్ చేసి వాళ్ళు మన ముందరకు తీసుకొని వస్తారు. సో డైరెక్ట్గా మన డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఫస్ట్ అవసరాన్ని చూసుకుంటూ లంసంతో ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. అదే లంసం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఒకేసారి మ్యూచువల్ ఫండ్స్లో పంపింగ్ చేసినట్లయితే మార్కెట్ ఒకేసారి కిందకు వస్తే మనం భయాందోళనకి గురవ్వాల్సి వస్తుంది. కాబట్టి దానికంటూ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్స్ ఇటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతిలో నిదానంగా ఒక 2 నెలల్లో 3 నెలల వ్యవధిలోనూ నిదానంగా మార్కెట్లోకి ఈక్విటీలోకి కనుక మనం పంపింగ్ చేసినట్లయితే మార్కెట్లో ఉండేటువంటి వాలటాలిటీకి అడ్జస్ట్ అవుతూ మనం బయింగ్ చేయగలుగుతాం. అనిల్ గారు, ఇప్పుడు బ్యాంకుల వడ్డీ రేట్లలో కూడా చాలా తేడాలు ఉంటాయి. ఒక బ్యాంకుకి మధ్య రేట్లు చాలా తేడా ఉంటాయి. ప్రైవేటే కాదు, ప్రభుత్వ బ్యాంకుల్లో కూడా ఇవన్నీ చూస్తుంటాం. చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు ప్రజలు. ఇప్పుడు ఎఫ్డీలే ఒకవేళ మన ఎంపిక అయితే ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు ఇది ఎఫ్డీలే కంపల్సరీ అందులోనే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే జనరల్గా మనం ఇంతకుముందు రేవంత్ గారు కానీ ప్రసాద్ గారు చెప్పినట్టు ఈక్విటీ అయితే మనకి ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ అవి. కానీ కొద్దిసార్లు ఏంటంటే కంపల్షన్ అనమాట. కొద్దిమందికి ఏంటంటే ఎఫ్డీఏ కావాలి, సేఫ్టీ కావాలి, ఆర్ వాళ్ళు ఇంతకుముందు దెబ్బతిని ఉండొచ్చు, వాళ్ళ ఇంతకుముందు జర్నీని బట్టి వాళ్ళు ఈక్విటీ మార్కెట్స్ దూరంగా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అండ్ కొద్దిమంది రిస్క్ తీసుకోరు, కొద్దిమంది ఏజ్ రిలేటెడ్ వాళ్ళు ఈక్విటీ మార్కెట్ సూటబిలిటీ కాదు, ఎందుకంటే వొలటిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఎఫ్డీలో ఉంటే మీరు అన్నట్టు రకరకాల బ్యాంక్స్ ఉన్నాయి, రకరకాల ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిలో 6 to 7% ఉంది. అది కూడా ఏంటంటే ఏజ్ బట్టి, మీరు రిటైర్డ్ అనుకోండి ఒక అడిషనల్ 0.5%. కొన్ని బ్యాంకులు కాంపిటీషన్ కోసము లిక్విడిటీ పెంచుకోవడానికి వాళ్ళకి డబ్బులు ఎక్కువ కావాలన్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ రేటు ఉన్నాయి. సో అట్లా ప్రభుత్వ బ్యాంకుల్లో కూడా రకరకాల ఇంట్రెస్ట్లు రేట్లు ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ కూడా ఇంపార్టెంట్ ఎఫ్డీలు చూసుకోవాల్సింది నీకు ఈ డబ్బులు ఎప్పుడు అవసరం. అదొక 6 నెలలకా, 1 ఇయర్కా, 2 ఇయర్స్కా, 3 ఇయర్స్కా. ఎందుకంటే నువ్వు ఎన్ని రోజులకు ఎఫ్డీ చేస్తావో దాన్ని బట్టి ఇంట్రెస్ట్ రేటు మారుతూ ఉంటుంది. సో నువ్వేం చేయాలంటే ఫస్ట్ థింగ్ తెలుసుకోవాల్సింది నాకు ఎప్పుడు అవసరం, దాని తగ్గట్టు మనం ఆ కాల వ్యవధికే మనం ఎఫ్డీ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఎఫ్డీలో ఈ మోస్ట్ ఆఫ్ ద బ్యాంకులు ఏం చేస్తాయంటే ముందు నువ్వు 6 months అని చెప్పావు, 3 years అని చెప్పావు, 1 yearలోనే ఎఫ్డీ బ్రేక్ చేస్తే యూజువల్లీ ఒక 0.5%, 1% పెనాల్టీ విధిస్తాయి, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చేస్తాయి. సో అలా ఉండొద్దు అనుకుంటే ముందే మనకు ఎంత వ్యవధి కావాలో అది పెట్టుకోవాలి. దెన్ తర్వాత వచ్చేసి ప్రైవేట్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో యూజువల్లీ ఏంటంటే వీటికి కొంచెం క్యాపిటల్ ఎక్కువ అవసరం వచ్చినప్పుడు అండ్ కాంపిటీషన్ కోసమని కొంచెం ఎక్కువగా ఒక 0.5%, 1% అధిక వడ్డీ అనేది జనరల్గా ఆఫర్ చేస్తూ ఉంటాయి ఎఫ్డీల మీద. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా చూసుకోవాల్సింది ఒక బ్యాంకులు ఎలా ఉన్నాయి, ఈ బ్యాంకులు ప్రాపర్గానే ఉన్నాయా, వాటి ఆర్థిక పరిస్థితి అవి చూసుకొని ఎఫ్డీ చేయాలి. ఒక అడ్వాంటేజ్ ఎఫ్డీస్కి ఏంటంటే 5 లక్షల వరకు ఒక బ్యాంక్ అకౌంట్లో డీజీఐసీ ఏదైతే ఉందో ఇన్సూరెన్స్, అంటే మనకి ఏమైనా ఎఫ్డీ బ్యాంక్ ఏమైనా ఇబ్బంది గురైనా కానీ 5 లక్షల ఎఫ్డీ వరకు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అందుకోసమే మనం ఎక్కువ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే కుదిరినంత వరకు 2-3 బ్యాంకుల్లో డివైడ్ చేసుకుంటే ఏంటంటే మన ఎఫ్డీలు మనకి ఈ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది.
అండ్ లాస్ట్ చివర్లో ఏంటంటే ఇప్పుడు కొత్తగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కానీ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే కొంచెం అధిక వడ్డీ అనేది చూపిస్తూ ఉంటాయి. సో ఎందుకంటే వాళ్ళకి కంపీట్ చేయాల్సి వస్తుంది మార్కెట్లో వీటి అదర్ బ్యాంక్స్ నుంచి లిక్విడ్ అంటే క్యాపిటల్ కోసం. అలాంటప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్తో చేస్తాయి. ఇక్కడ మాత్రం కొంచెం ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ బ్యాంకు ఎన్ని రోజుల నుంచి ఉంది, నిజంగానే వాళ్ళు ఆఫర్ చేస్తున్న 9% 10% ఇవ్వగలుగుతారా, నా అసలుకే మోసం వస్తుందా అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇన్ని రకాల వడ్డీలు ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ ఉన్న సేఫ్టీ మోర్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు, బికాజ్ ఎఫ్డీ ఇట్ సెల్ఫ్ మనం ఎఫ్డీలో పెడుతున్నామంటేనే మనం కొంచెం సేఫ్టీ కోసం వెళ్తున్నాం కాబట్టి కుదిరినంత వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎఫ్డీ చేసుకుని మనకు అవసరాలకు తగ్గట్టు కావాలంటే 2-3 బ్రేక్, ఒకటి 6 నెలల కోసం, ఒకటి 1 ఇయర్కి ఒకటి, 3 ఇయర్స్కి ఒకటి, సో ఎప్పుడు అవసరాలకు తగ్గట్టు అప్పుడు బ్రేక్ చేసుకునే అవకాశంలో అలా స్టాగర్డ్గా ల్యాడరింగ్ చేసుకుంటే ఏంటంటే మనకు అవసరానికి ఎటువంటి పెనాల్టీ లేకుండా వాడుకోవచ్చు అనమాట. ప్రసాద్ గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ కావచ్చు, మార్కెట్ పెట్టుబడుల్లో తప్పనిసరిగా ఉండే ఒక కాషన్ ఇది. ఒక వ్యక్తి ఈ రిస్క్ ఫ్యాక్టర్ని ఎంతవరకు భరించగలడంటారు? ఎప్పుడు కూడా రిస్క్ భరించగలగటం వేరు, రిస్క్ని తీసుకోవడానికి సమాయత్తం అవటం అనేది 2 వేరు మార్గాలండి. దాన్నే మేము ఏమంటామంటే రిస్క్ టాలరెన్స్. అంటే ఎంత భరించగలడు అనేదేమో రిస్క్ టాలరెన్స్, అది ఆ వ్యక్తి కన్నా అంచనా ఎదురు వ్యక్తి చేయగలుగుతారు. అంటే ఎవరన్నా కొద్దిగా క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళిపోతే అతనికి ఉన్న ప్రాపర్టీ కానీ ఇన్కమ్ సోర్సెస్ చూసి ఎంతవరకు భరించగలడో నిర్ణయించేది బయట వ్యక్తి. ఇకపోతే ఎంత కోరుకుంటారు అనేది వ్యక్తిగతంగా మీకు మీరే డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి నాకు డబ్బు లేదు కానీ నేను రిస్క్ తీసుకుంటాను, మొత్తం పోయినా పర్వాలేదు అనుకోవటం రిస్క్ ఎపిటైట్. రెండోది రిస్క్ టాలరెన్స్. అంటే మేము వాళ్ళకి ఏం చెప్పాలి, నువ్వు తీసుకోగలనుకున్నా మీకు అంత రిస్క్ ఇచ్చే ఇన్స్ట్రుమెంట్ మేము సజెస్ట్ చేయలేం కాబట్టి మీకు సూటబుల్ కాదు, మేము మీకు పనికిరాము, వెళ్ళిపోండి అని చెప్పడం మార్గం అనమాట. అందువల్ల ఈ రెండింటి మధ్యన తేడా గమనించాలి. అంటే స్టాక్ మార్కెటే ప్రత్యేకంగా బ్రహ్మాండమైన ఉదాహరణ. ఎందుకంటే దాదాపుగా సంవత్సరానికి వచ్చేటప్పటికి 225 నుంచి 230 ట్రేడింగ్ డేస్ ఉంటే గడిచిన 25 సంవత్సరాలుగా చూస్తే దాదాపుగా 6000 ట్రేడింగ్ డేస్ ఉన్నాయండి. ఇందులో ఎన్ని రోజులు మార్కెట్ తగ్గిపోయి కనపడుతుందని ఒకసారి చూడాలి. ఎందుకంటే ఇప్పుడే తెలుస్తుంది అందరికీ కూడా. ఎన్ని రోజులు ఉంటుందా అంటే 3000 రోజుల కన్నా 3037 రోజులు కరెక్ట్గా చెప్తే మార్కెట్ కుంగి కనపడుతోంది. ఎప్పుడు కుంగినట్టు సార్, నిన్న పెరిగింది ఇవాళ తగ్గింది మళ్ళీ పెరుగుతుంది అంటారేమో. దానికే ఒక ప్రామాణికం స్టాండర్డ్ ఏమని చెప్తారంటే ఎప్పుడైనా సరే ఈ మధ్యన వచ్చినటువంటి హైయెస్ట్ లెవెల్ దగ్గర నుంచి 10% కన్నా తగ్గితే కరెక్షన్ అని చెప్తారు. 15% తగ్గితే ఇంకా మంచి కరెక్షన్, 20% వస్తే బ్రహ్మాండమైన కరెక్షన్ అంటాం. ఇటువంటి కరెక్షన్లు మార్కెట్లో సగం రోజులు ఉంటాయి. ప్రస్తుతం లేదనుకోండి, సగం రోజులు ఉంటాయి. ఆ సమయంలో కనుక మీరు కొనుక్కున్నట్లయితే మీకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా 14-15% నిఫ్టీలో వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్లో పెడితే 17%, ఈక్విటీస్లో మీరు డైరెక్ట్ చేసుకుంటే మీ అదృష్టం బాగుంటే 20-30 కూడా రావచ్చు. అందువల్ల మీరు వెయిట్ చేయవలసింది ఏంటి, మార్కెట్లో వచ్చే కుదుపులు మన కోసమే వస్తున్నాయి, మనకు వస్తున్న అవకాశాలను గమనించాలి. కానీ అందరూ భయపడినట్లుగా మీరు కూడా కుదుపు రాగానే మొత్తం పడిపోతారేమో అని భయపడక్కర్లేదు. ఎప్పుడైనా ఇదే వ్యక్తి ఒడ్డు కనపడితే ఓపిక లేకపోయినా ఈదటం కంటిన్యూ చేస్తాడు. ఎడారిలో ఉన్న మనిషి నీళ్లు దూరంగా కనపడితే ఓపిక లేకపోయినా నడుచుకుంటూనే వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అలా మనం చెప్పవలసిన ఇన్వెస్టర్లకు చెప్పేది ఏంటంటే కాషన్ అనేది ఎంత ముఖ్యమో, కాషన్కి అవతల బ్రహ్మాండమైన ఆపర్చునిటీ మన కోసం ఉన్నది అని తెలుసుకోవటం జరగాలి. అలా తెలుసుకుని సశాస్త్రీయంగా ఎవిడెన్స్ కూడా దొరికితే ఖచ్చితంగా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. రేవంత్ గారు, ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియా మనం ఇలా చూడగానే చాలామంది అడ్వైజర్లు కనిపిస్తూ ఉంటారు, చాలామంది రకరకాల అడ్వైజర్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళని నమ్మి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అరే అనవసరంగా ఇలా చేసామే అని ఒక నిట్టూర్పులు కనిపిస్తుంటాయి. తర్వాత ఈ విషయంలో ఏం చేయాలి? బెస్ట్ అండ్ క్వాలిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అంటే ఎవరిని పరిగణించాలి? ఫస్ట్ వాళ్ళని మనం అడ్వైజర్ అన్న మాటతోటి పిలవకూడదండి, వాళ్ళు ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్లు. సో ఇక్కడ ఫస్ట్ ఒకళ్ళని వేలెత్తి చూపించే ముందు మన 3 వేళ్ళు మనం ఎలా చూపిస్తున్నాయో మనం కూడా ప్రశ్నించుకోవాలి. నిజంగా ప్రతి ఒక్క పని యూట్యూబ్లో చూసే చేయడం సాధ్యమా? అంత సులభమైందా? నిజంగా వెల్త్ క్రియేషన్ అంత సులభమైంది అయితే ఇంకా మన భారతదేశం ఎందుకు ఇలా ఉంది, మనం ఎందుకు ఇంకా ఇలా ఉన్నాం? ఇప్పటిదాకా ఈ సూత్రాలు ఎవరికి తెలియవా? మనకి మనమే ముందు ప్రశ్నించుకోవాలి. ఒకవేళ నిజంగా మొత్తం యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం నిజమైతే పిల్లల్ని స్కూల్స్కి ఎందుకు పంపించాలి? యూట్యూబ్లోనే ట్రై చేయొచ్చు. ఒకవేళ యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం నిజమైతే అసలు డాక్టర్లు ఎందుకు, ఇంజనీర్లు ఎందుకు? యూట్యూబ్ అనేది కొంతమేరకు ఇన్ఫర్మేషన్ కొరకు మాత్రమే. ఈవెన్ ఇక్కడ మేము మాట్లాడుతుంది కూడా
కంప్లీట్గా ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్గా తీసుకోకుండా ఒక ఇన్ఫర్మేషన్గా మీకు ఐ ఓపెనర్గా పనిచేయాలన్న ఒక ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడైనా కానీ ఒక ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్ అనే ఒక వ్యక్తి ఆయనకి యూట్యూబ్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూ కోసం పనిచేస్తాడు, వ్యూవర్షిప్ కోసం పనిచేస్తాడు. కానీ ఒక అడ్వైజర్ తన దగ్గరకు వచ్చినటువంటి ఒక క్లయింట్ లైఫ్ అద్భుతంగా బాగుండాలని కోరికతో పనిచేస్తారు. వాళ్ళు ఎంతకాలం అయితే అద్భుతంగా ఉంటారో వీళ్ళు కూడా అద్భుతంగా ఉంటారని నమ్ముతారు. ఈ ప్రపంచంలో ఒక్కళ్ళు మాత్రమే స్వార్థంతో కూడా ఎదుటివాడు బాగుండాలని కోరుకునేది అని అంటే అది కేవలం అడ్వైజర్ మాత్రమే. ఆరోగ్యాలతో వాళ్ళు ఉన్నంత కాలం హెల్దీగా పనిచేయాలని కోరుకుంటూ ఉంటారు. ఇటువంటి అడ్వైజర్లను ఐడెంటిఫై చేయడం కోసం సెబీ ఎన్నో ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది. ఒక మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి పెట్టడం కోసం మనకి ఎంఎఫ్డీస్ అని ఉంటారు, ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం సిఎఫ్పిస్ అని ఉంటారు, ఆర్ఐఎస్ అని ఉంటారు. ఇట్లా రకరకాల మంది ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యి మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి జనాభా కనీసం ఫీజులు పే చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవటం వల్ల ఒక ఆర్ఐఎల్ లాంటి వ్యవస్థని లేకుండా చేస్తున్నాం. ఎన్నో వేల మంది క్వాలిఫై అవుతున్నప్పటికీ వాళ్ళకు ఉండేటువంటి లైసెన్స్ని డ్రాప్ చేస్తున్నారు. అటువంటి మేధస్సును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంటుంది. మేధస్సును సంపాదించిన వాళ్ళు మన దగ్గర ఉంటే సరిపోదు, వాళ్ళని కాపాడుకుంటేనే మనం కూడా ఆర్థికంగా భద్రతతో ఉంటాం. ఎప్పుడైతే ఆర్థిక భద్రత మన దగ్గర ఉంటుందో దేశం కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక ఇండివిజువల్ ఫైనాన్షియల్ స్ట్రెంతే దేశం బలంగా కూడా ఉంటుంది. ఎవరిని పడితే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఎవరైతే పూర్తి నాలెడ్జ్ తోటి నియంత్రణ మధ్యలో ఉంటారో వాళ్ళని మాత్రమే మనం అప్రోచ్ అవ్వాలి. పెళ్ళైన వాడికే బాధ్యత ఎలా అయితే ఉంటుందో ఎవరికైతే లైసెన్స్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే బాధ్యత ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ పైన సెబీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉండి వాళ్ళని నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. సెబీకి సంబంధించినటువంటి ఎన్ఐఎస్ఎన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మాత్రమే ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి పర్సనల్గా వెళ్ళి మీరు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడం అనేది మంచిది. ఓకే సార్. అనిల్ గారు, ఇప్పుడు పొదుపు పెట్టుబడుల గురించి మాట్లాడుకునే క్రమంలో చాలామంది మిస్ అయ్యే మాట ఏంటంటే ఇన్సూరెన్స్ గురించి. ఒక వ్యక్తి జీవితంలో ఇన్సూరెన్స్ పాత్ర ఏంటి? మన టోటల్ ప్లానింగ్స్లో ఇన్సూరెన్స్ సంబంధించి ఏ విధంగా ప్లానింగ్స్ ఉంటే బాగుంటుంది? ఒక ఇంటికి పునాదులు ఎంత ఇంపార్టెంటో రెండు ఇంపార్టెంట్ అనమాట. రెండు ఇన్సూరెన్స్లు, ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్. ఈ రెండు కంపల్సరీ. నువ్వు ఎన్ని అంతస్తులు బంగ్లా కట్టినా ఇల్లు కట్టినా కానీ పునాదులు గట్టిగా లేకపోతే ఎలా ఇబ్బందులు రావచ్చో సేమ్ ఇన్సూరెన్స్ లేకపోతే అంతే ఇబ్బంది అనమాట. సో ఇందులో మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఆల్రెడీ మాట్లాడాం. లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఎవరైతే సంపాదిస్తున్నారో, ఎవరైతే ఆర్థికంగా బిజినెస్ కావచ్చు లేదంటే జాబ్ చేసి ఆ కుటుంబాన్ని పోషిస్తున్నారో వాళ్లకు ఏమైనా అయితే సడన్గా ఫ్యామిలీకి ఇబ్బందులు రాకుండా ఉండడానికి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో కూడా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ ఇస్తుంది. అంటే ఎక్కువ ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎక్కువ మొత్తం, ఇప్పుడు పాపులర్గా అందరూ ₹1,00,00,000 2 కోట్ల కవర్ ఇంత రేటుగా నుంచి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. సో అలా తక్కువ ప్రీమియం తోటి ఎక్కువ కవరేజ్ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా పొందొచ్చు అనమాట. ఇది ఓన్లీ బాధ్యతలు తీర్చడానికే కాదు, ఏవైనా కుటుంబాలకి మన ప్రతి ఒక్కరికి కూడా కలలు ఉంటాయి. మన పిల్లలు మంచి చదువుకోవాలని, మనకి మంచి రిటైర్మెంట్ ఉండాలి, మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి, మనం అప్పులు ఉన్నా కానీ అవి తీర్చుకునే పరిస్థితి. కానీ అదే సంపాదించే వ్యక్తికి ఏమైనా అయితే మాత్రం ఆ అప్పులు మన ఫ్యామిలీ మీద పడే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా మంచిగా అంటే కరెక్ట్ అమౌంట్లో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏంటంటే ఏమైనా జరిగినా కానీ ఈ ఇన్సూరెన్స్ నుంచి వచ్చే అమౌంట్ వల్ల, యూజువల్లీ ఇన్సూరెన్స్ నుంచి వచ్చే అమౌంట్ కూడా ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా వారం నుంచి 15 రోజుల్లో క్లెయిమ్స్ ఇచ్చేస్తున్నాయి ఏమన్నా జరిగితే. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీకి గ్రీఫింగ్ అంటే ఎస్పెషల్లీ మనము ఎవరైనా ఏమైనా జరిగినప్పుడు బాధలో ఉంటాం. ఆ బాధలో ఇలాంటి పెద్ద మొత్తమైన అమౌంట్ వస్తే ఏంటంటే బయటికి వెళ్లకుండా, ఎందుకంటే చాలామందికి ఆస్తులు ఉండొచ్చు, భూములు ఉండొచ్చు, వారు బంగారం ఉండొచ్చు, కానీ అది అమ్ముకొని మనము మన అవసరాలు కానీ మన రెగ్యులర్ అవసరాల కోసం కానీ అప్పులు కానీ తీర్చుకోవడం కష్టం. అలాంటప్పుడే ఈ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్పెషల్లీ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే, వెదర్ బిజినెస్ మెన్ అయినా పర్లేదు ఆర్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా సరే. వాళ్ళ జనరల్గా ఎంత అవసరం అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. మనకు మినిమం అనేది ఒక 12 రెట్ల నుంచి 15 రెట్లు మన ఆ సంవత్సరానికి అయ్యే ఖర్చు ఎంత ఉందో, మన ఖర్చు సంవత్సరానికి ఒక 4 లక్షలు ఫ్యామిలీకి అనుకోండి, మినిమం టు మినిమం ఒక 60 లక్షలు, తక్కువలో తక్కువ 60 లక్షల కవరేజ్ అనేది ఇంపార్టెంట్. సో మన లైఫ్ స్టైల్ని బట్టి, మనకు అయ్యే ఖర్చులను బట్టి, మన ఖర్చుకి ఎక్కువైతే దానికి తగ్గట్టు మనం టర్మ్ లైఫ్ తీసుకోవాలన్నమాట. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.